ఒక్కసారిగా నది ఉప్పొంగడంతో సంభవించిన మెరుపు వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారంటూ నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు ఉన్నారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. గల్లంతైన వారిలో 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. భోటేకోసి నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ నేపాల్ ఆర్మీ వెల్లడించింది. ఇళ్లు, ప్రాజెక్టు కేంద్రాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపడుతోంది. పర్వత ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. హిమాలయాల్లో భూకంపం వల్లే మెరుపు వరదలు సంభవించాయంటూ నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న హైడ్రో ప్రాజెక్టు వద్ద 60 మంది ఉద్యోగులు గల్లంతయ్యారని తెలిపింది. నేపాల్కు సరిహద్దుల్లో ఉన్న బీహార్, యూపీకు కేంద్రం అడ్వైజరీలు జారీ చేసింది. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలంటూ అధికారులకు సూచించింది. ప్రకృతి విపత్తు ప్రభావం చైనాను తాకింది. టిబెట్లోని చైనా, నేపాల్ సరిహద్దుల్లో కొండ చర్యలు విరిగిపడడంతో ప్రాణ నష్టం సంభవించింది. నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. దీంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పూర్తి స్థాయి సహాయక చర్యలకు ఆదేశించారు. మరొకవైపు మెరుపు వరదలకు సంబంధించి ముందస్తు వార్నింగ్ ఇవ్వడంతో చైనా విఫలమైందనే ఆరోపణలు నేపాల్లో వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా నది ఉప్పొంగడంతో సంభవించిన మెరుపు వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారంటూ నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు ఉన్నారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గల్లంతైన వారిలో 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. భోటేకోసి నదిలో ప్రవాహం ఆకస్మికంగా పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ నేపాల్ ఆర్మీ వెల్లడించింది. అంటే ఒక్కసారిగా కూడా నేపాల్ను ఈ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రసువా జిల్లాలో అపారమైన నష్టం అక్కడ వాటిల్లింది. వందలాది మందిగా కూడా పర్యాటకులు అక్కడికి నేపాల్ను సందర్శించడానికి వెళ్ళిన పర్యాటకులు కూడా గల్లంతినట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, శివంబిందు, నేపాల్ లో ప్రకృతి బేభత్సం సృష్టించింది. అయితే టిబెట్ నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు ఉత్తర నేపాల్లోని రసువా జిల్లాను అతలాకుతం చేసింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ చూస్తే పరిస్థితి ఎంత భయానకరంగా ఉందో అర్థమవుతుంది. భారీగా ఉప్పొంగిన నీటితో పాటు బురద, రాళ్లు, శిథిలాలు ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చాయి. మార్గంలో ఎదురైన ఇల్లు, వాహనాలు, బ్రిడ్జిలు, రోడ్లు, నిర్మాణాలు ఇలా కనిపించిన ప్రతి దానిని కూడా వరద నీరు తనతో పాటు తీసుకెళ్లిన దృశ్యాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రసువా జిల్లాలోని చాప్రిబేసు, టిమేరి, రసువాగడి ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా బొటికేసి నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కనీసం తప్పించుకునే సమయం కూడా లేకుండా పోయిందని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వరద తీవ్రతకు నిరసనగా చైనా సరిహద్దు వైపు వెళ్లే కీలక రహదారిలో ఏకంగా 42 కిలోమీటర్ల మేర భారీగా నష్టం వాటిల్లిందని, పలు కాంక్రీట్ బ్రిడ్జిలు కొట్టుకుపోయావని, రసువాడ సరిహద్దు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయావని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రో పవర్ ప్రాజెక్టుల పైన ఈ వరద తీవ్ర ప్రభావం చూపింది. పలు విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినడంతో నేపాల్ విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సుమారు 430 మెగావాట్ల హైడ్రో పవర్ సామర్థ్యానికి అంతరం ఏర్పడినట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వరద దాటికి భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. కొన్ని ఆర్మడ్ పోలీసు పోస్టులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయేవి. రక్షణ సిబ్బంది కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 384 మంది పర్యాటకులు,
ప్రయాణికులు ప్రస్తుతం గల్లంతైన వారి జాబితాలో ఉన్నారని, వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాల్ పౌరులు కూడా ఉన్నారని తెలపడం జరిగింది. ఇందులో అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే 105 మంది భారతీయులు కూడా గల్లంతైనారు, వారి జాబితాలో కూడా ఉన్నారు. అయితే మరో 37 మంది ప్రవాస భారతీయులు కూడా ఉన్నట్లు నేపాల్ నుంచి వచ్చిన నివేదికలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ప్రాథమిక జాబితా మాత్రమేని. అయితే ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థతో కలిసి వివరాలను అధికారులు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే యాత్రికులతో కూడిన బస్సు వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. కొంతమంది బయటపడగా మరికొంతమంది ఈ వరదలో కొట్టుకుపోయారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతటి విధ్వంసానికి అసలు కారణాలు ఏంటని దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా చూసుకుంటే టిబెట్ ప్రాంతంలో మంచు కరగడం, యమనీ నది ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఒక్కసారిగా భారీగా నీరు విడుదలై ఉండవచ్చునని అధికారులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే యమనీ నది సరస్సుకు సంబంధించిన డ్రైనేజు లేదా సూపర్క్లైన్ లేక మరోవైపు ఈ యొక్క వాటర్ రావడం కూడా ఉండొచ్చని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా బొడికేసి నది సంబంధించిన భారీ వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించేవి. ఈసారి మాత్రం గత ఏడాది కంటే అంటే రాము ఇప్పటి వరకు అంటే ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ లో 105 మంది అంటే మన ఇండియాకు చెందిన భారతీయులందరూ కూడా పర్యాటకులు కొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అంటే నేపాల్ ప్రభుత్వానికి ఇక్కడ మన భారతీయ విదేశాంగ శాఖకి సంబంధించి కూడా అంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వరదల కారణంగా కూడా ఎవరైతే కూడా గల్లంతైన వారి వివరాలకు సంబంధించి కూడా ఎట్లా ఉంది సమన్వయం అక్కడి ప్రభుత్వంతో? ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి నేపాల్ విదేశాంగ మంత్రితో మాట్లాడడం జరిగింది. అయితే నేపాల్ అధికారులు ఏదైతే నేపాల్లో ప్రవేశించిన భారతీయులు టూరిస్టులుగా అంచనా ప్రకారం 105 మంది భారతీయులు గల్లంతైనట్లయితే భారత విదేశాంగ అయితే ఎప్పుడో తెలియజేస్తే దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నవి. గల్లంతైన వారి కోసం అయితే మేము అన్వేషిస్తున్నామని మాత్రం నేపాల్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఎవరైతే భారతదేశం నుంచి నేపాల్ టూరిజం కి వెళ్లారో వారి యొక్క వాళ్ళ తాలూకా ఆధారాలను కూడా రాష్ట్రాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు నేపాల్ ఇప్పుడు జరిగిన సంఘటన స్థలానికి వెళ్లారు అన్న దానిపై కూడా ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అయితే చేపడుతుంది. ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలో దించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే పర్వత ప్రాంతం కావడంతో రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతిరడంతో సహాయక చర్యలు మాత్రం చాలా క్లిష్టంగా మారామని మాత్రం చెప్తుంది. అయితే ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు, పరిస్థితిని సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేపాల్లో నుంచి దిగువకు ప్రవహించే నదులపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. బొటికేసి, త్రిశూల, నారాయణి నదులు పరివాహక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్లో భారీ వరదల నేపథ్యంలో భారతదేశంలోని బీహార్ సరిహద్దు జిల్లాల్లో కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కొన్ని నిమిషాల్లోనే ఒక ప్రశాంతమైన పర్వత ప్రాంతం బీభత్సమైన వరద ప్రాంతంగా మారిపోయింది. ఇల్లు, రోడ్లు, బ్రిడ్జిలు, వాహనాలు కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ముఖ్యంగా 105 మంది భారతీయులు సహా వందలాది మంది గల్లంతైన సమాచారం రావడంతో భారత్ లో కూడా ఆందోళనలు అయితే నెలకొన్నవి. రాము అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి కూడా అంటే ముందస్తు వార్నింగ్ ఇవ్వడంలో కూడా చైనా కొంత విఫలమైందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే ఒకటి నేపాల్లో ఈ ముందస్తుగా ఏవైతే కూడా ఈ నేచురల్ కెలామిటీకి సంబంధించి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వాటిని గుర్తించే విధంగా అటువంటి టెక్నాలజీ కానీ అటువంటి ముందస్తు హెచ్చరికలు ఎందుకు అక్కడ చేయలేకపోయారు? ఇంకొకటి చైనా ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో కొంత విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి? నేపాల్లో ముందుగానే గుర్తించారు, బట్ చైనాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నట్టుగా కూడా కొంత నేపాల్లో ఇటువంటి వినిపిస్తున్నాయి. ఏదైతే చైనా నుంచి వస్తున్న ఈ వరద నీరుకి సంబంధించి చైనా నేపాల్ సంబంధించి
అలర్ట్ చేయలేదని కూడా చైనా అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఒక్కసారిగా రాళ్లతో కూడిన ఈ యొక్క నీరు వస్తున్నప్పుడు ఎగువ దేశం నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి చైనా కూడా హెచ్చరికలు జారీ చేయాలి. దానికి సంబంధించి చైనా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఈ యొక్క ప్రమాదం కూడా జరిగిందని చెప్పిన ముఖ్యంగా చూసుకుంటే కొన్ని నిమిషాల సెకండ్ల వ్యవధిలో ఒక్కసారిగా బురద రాళ్లతో ఈ యొక్క నీరు రావడం కూడా ఈ యొక్క వింత ప్రమాదానికి కారణంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రమాద స్థాయి ఏ స్థాయిలో ఉందో కూడా మన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంక్రీట్ బ్రిడ్జిలు, రోడ్లు, నిర్మాణాలు కూడా వరదలో ఆ బొమ్మల కొట్టుకు వెళ్లడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంత బేభత్సమైన వరద వచ్చేటప్పుడు ఎగువ దేశమైన చైనా ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదని కూడా నేపాల్ ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.